ఒకటవ కీర్తనలో ఉంటుంది, అతని పెదవుల నుండి వచ్చు ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అతను అంటే ఎవరు? దావీదు. దావీదు అంటున్నారు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నా ప్రార్థనను అంగీకరించి ఉన్నారని 18వ కీర్తనలో అంటున్నారు. నీవు చేసే ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు, మర్చిపోలేదు. ఆయన వినడం మానుకోలేదు, ఆలకిస్తూ ఉన్నాడు. 65వ కీర్తనలో ఉంటుంది, ఆయన ప్రార్థన ఆలకించువాడు అని. చూడండి, ఎవరైనా సరే నీ మనవి ఎవ్వరు ఆలకించకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. నీ సమస్యలు నీ కుటుంబంలోని వారే వినడం లేదేమో, కానీ ప్రభు నీ ప్రార్థన అంగీకరిస్తున్నాడు. ఇంకా 1 పేతురు 3లో ఉంటుంది చూడండి, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. నీవు ఎలాంటి పరిస్థితిలో ప్రార్థన చేస్తున్నావో నీవు చేసిన ప్రార్థన దేవుడు నిశ్చయముగా ఆలకిస్తూ ఉన్నారు, మానక అంగీకరిస్తూ ఉన్నారు. ఆయన సమాధానము నీకు ఇవ్వబోతూ ఉన్నారు దావీదుకి ఇచ్చినట్లు.